ఏం జరుగుతుందంటే మనం ఏమి మాట్లాడినా ఎలా ప్రవర్తించినా అవన్నీ తీసేసుకుంటాం. అద్దంలో గనక మనం సీర బాగోలేకపోతే మార్చుకున్నట్టుగా పశ్చాత్తాపంలోనికి వచ్చినటువంటి వ్యక్తి జీవితంలో ఏదైతే ఒక ముళ్ళులాగా గుచ్చుతుంటుందో, ఏదైతే ఒక పుండులాగా మానకుండా రేపుతుందో, ఏదైతే ఒక గుణపంలాగా అర్థమవుతుందా హృదయంలో చూడండి పొడుస్తుంటుందో, పేనులాగా కురుగుతుంటుందో, అట్టాగనే పశ్చాత్తాపం అనేది మనిషి జీవితంలో ఒక మార్పును కలుగు చేస్తుంది. పశ్చాత్తాపం అనేది మనిషి జీవితంలో ఒక నెమ్మదిని కలుగు చేస్తుంది. పశ్చాత్తాపం అనేది మనిషి జీవితంలో తాను ఏమై ఉన్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో నేర్పిస్తుంటుంది. పశ్చాత్తాపం అనేది ఏం చేస్తుంది తెలుసా? నిస్సహాయ స్థితిలో వచ్చి నేను ఏం చేయలేనయ్యాక, నా వల్ల కాదయ్యాక, ఇదిగో నా పరిస్థితి ఇలా మారిందయ్యా, ఒక బానిస అయిపోయాను, త్రాగుడికి, పాపానికి బానిస అయిపోయాను, అక్రమాలకు బానిస అయిపోయాను, లోకానికి బానిస అయిపోయాను, పరిస్థితులకు బానిస అయిపోయాను ప్రభు అని మనలను ప్రియదేనులరమా ఆ పశ్చాత్తాపం మనలను సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంటుంది. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, అద్దం ఎలాగైతే మనకి నీతిని బోధిస్తుందో, అద్దం మనకి మనం ఎలా ఉన్నామో చెప్తుందో, పశ్చాత్తాపం కూడా అంతే. నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నీ జీవితంలో అర్థమవుతుందా నీవేమై ఉన్నావో ఆయన పాదాలు పట్టుకొని ఒక అరగంట పావుగంట కూర్చో. ఒక అరగంట పావుగంట ఆయన పాదాలు పట్టుకొని వ్యక్తిగతంగా నువ్వు ఒక్కదానివే, ఎవరికి చెప్పకుండా నీ మనస్ఫూర్తిగా మనసును కొమ్మరించుకొని ఒక పావుగంట లేదు ఒక అరగంట నీకు సమయం కుదిరితే ఒక్కదానివి కూర్చొని మాట్లాడి చూడు ఆయనతోటి. ఆయనతో నువ్వు మనసు ఇప్పి చూడు ఒకసారి. ఒక స్నేహితుడితో మనం రహస్యంగా మాట్లాడినట్టు, ఒక భర్తతో భార్య రహస్యంగా మాట్లాడినట్టు, ప్రేమగా మాట్లాడినట్టు, లాలనగా మాట్లాడినట్టు, చూడండి ఆప్యాయతగా మాట్లాడినట్టు దేవునితో మనం గమనించండి. కొద్ది సమయం మాట్లాడగలిగితే మనలో ఉన్న చెడు, మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న దోషం, మనలో ఉన్నటువంటి ఆ మలినం కొట్టుకొని పోతుంది. కొట్టండి చప్పట్లో, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. ఏంటంటే పశ్చాత్తాపం పడాలా? ఏం పడాలా? ఏం పడాలా? పశ్చాత్తాపం పడాలా? ఇప్పుడు ఒక మాట చెప్తే ఆలోచన చేయండి. లూకా సువార్తలో గమనిస్తున్నాం కదా, 15వ అధ్యాయము 17వ వచ్చిన భాగంలో ఓ చక్కటి మాట రాయబడుతుంది. చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచ్చిన భాగంలో అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు మనకు కనపడుతున్నాడు. ఆ కుమారుడు ఏం చేస్తాడని రాయబడింది అక్కడ. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మందికి కూడి వంటకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడని కాను అని చెప్పుకోవాలని తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడు. చేసిన తప్పు అర్థమైపోయింది, పడిన ప్రయాస అర్థమైపోయింది, ఆడిన ఆటలు అర్థమైపోయాయి, హృదయాన్ని గాయపరిచిన విధానం అర్థమైపోయింది, ఆ తండ్రితో మాట్లాడిన మాటలు అర్థమైపోయినాయి, ఆ తండ్రిని ఏడిపించిన విధానం అర్థమైపోయింది, ఆ తండ్రిని గుండెల మీద తన్నిన విధానం అర్థమైపోయింది, ఆ తండ్రి ముఖం మీద
చూడండి, ఉమ్ము ఊసిన విధానం అర్థమైపోయింది. ఎన్నో రోజులు బట్టి తండ్రి కలలుగని, ఎన్నో రోజులు బట్టి డబ్బుని, ఆస్తిని బిడ్డల కోసమై సమకూర్చి పెడతా ఉంటే చూడు, కన్ను మిన్ను కానరాకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రియదేని బిడ్డరా, ఈ కుమారుడు ఏం చేశాడు తెలుసా? నాకు వచ్చే భాగం నాకు ఇవ్వని. గమనించండి, ఎన్నో రోజులు బట్టి తిని తినక కూడబెట్టినటువంటి ఆ డబ్బంతా పాడు చేశాడు. ఇవన్నీ అర్థమవుతున్నాయి. మా నాన్న దాచిపెట్టిన, కష్టపడి సమటూర్చి దాచిపెట్టిన డబ్బంతా నేను జలసాలకు ఖర్చు పెట్టేశాను అని పశ్చాత్తాపం వచ్చేసింది. ఓ పెద్ద కుటుంబం, ఒక మంచి కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబాన్ని మొక్క చెక్కలు చేశానని పశ్చాత్తాపం వచ్చేసింది. నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తాడో, నేను వ్యతిరేకంగా మాట్లాడి ఆయన హృదయాన్ని గాయపరిచానని పశ్చాత్తాపం వచ్చేసింది. నాకున్న ఆస్తిని పోగొట్టుకున్నాను, నాకున్న పొలాన్ని పోగొట్టుకున్నాను, నాకున్నటువంటి బంగారాన్ని పోగొట్టుకున్నాను, నాకున్న ఉంగరాన్ని పోగొట్టుకున్నాను, నాకున్న సమస్తాన్ని పోగొట్టుకుని ఇదిగో దేశ దిమ్మరిగా ఒక అడుక్కునేవాడగా, ఒక పందులు మేస్తున్నటువంటి పొట్టును తినటానికి ఆశపడిన వ్యక్తికి ఇదిగో ఈ స్థలంలో నేను ఉన్నానంటే దీనికి కారణం నా అహంకారమే, కారణం నా పాపమే, కారణం నేను చేసినటువంటి అతిక్రమమే, దోషంలే అని చెప్పి తనకు అర్థమైంది. అర్థమై ఏం చేశాడు చెప్పండి? తనలోనికి తను తొంగి చూసుకున్నాడు. తనలోనికి తను తొంగి చూసుకున్నాడు. తను ఏం మాట్లాడాడు తండ్రితో, తనను ఏ రీతిగా గాయపరిచాడో అర్థమైపోయింది. తనను గమనించండి, తండ్రిని ఎలాగా అవమానపరిచాడో అర్థమైంది. మర్యాద కలిగిన కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబం, ఉమ్మడి కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి నలుగురు చెప్పుకునేటట్టు చేశాడు. అర్థమైపోయింది. లోకం కాకులైకి వస్తుంది, లోకం ఏలెత్తి చూపిస్తుంది. లోకానికి ఉన్న అలవాటు ఏంటి చెప్పనా? రాళ్ళేయటం. లోకానికి ఉన్న అలవాటు ఏంటి చెప్పనా? కుయ్యటం. లోకానికి ఉన్న అలవాటు ఏంటి చెప్పనా? చెవులు కొరుక్కోవటం. లోకానికి ఉన్న అలవాటు ఏంటి చెప్పనా? చాటింపి వేయటం. అదిగా ఆయన కుమారులు అంట, 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో ఒకడేమో ఇది ఆస్తిని పంచుకున్నాడు, వాళ్ళ ఇంట్లో తగాద పెట్టాడు, ఆ తండ్రి మీద తిరుగుబడ్డాడు, ఆ తండ్రితో మాట్లాడాడు, వద్దురానని చెప్తున్నా కానీ వినలేదు, ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. అది వాళ్ళ కుటుంబం, ఉమ్మడి కుటుంబం ముక్కలు చెక్కలైపోయింది. బాగుంది అనుకున్నామే, ఏంట్రా ఇలా తగలబడిందని అనేకులు మాట్లాడుతున్నారు. ఆ సంగతి అర్థమైంది. ఎవరికమ్మా? పశ్చాత్తాపం వచ్చింది. ఏడుపు లేని వ్యక్తికి ఏడుపు కలుగుతుంది. ఆకలి లేని వ్యక్తికి ఆకలి అంటే ఏందో తెలుస్తుంది. కష్టం లేని వ్యక్తికి కష్టం అంటే ఏందో తెలుస్తుంది. బాధ తెలియని వ్యక్తికి బాధ అంటే ఏందో తెలుస్తుంది. కూలి పని చేయని వాడికి కూలి పని అంటే తెలుస్తుంది. చిన్నతనము లేనటువంటి వ్యక్తికి చిన్నతనం అంటే ఏందో తెలుస్తుంది. వస్త్రహీనత ఏంటో తెలియని వ్యక్తికి వస్త్రహీనత ఏందో తెలిసింది. బంగారం లేని వ్యక్తి ఎలా ఉంటాడో గమనించండి ప్రియదేని బిడ్డలారా, ఆ సంగతి తెలిసిపోయింది. దూరం కాగానే తండ్రి, ఆ తండ్రి ఇల్లు దూరం కాగానే, ఆ తండ్రి ప్రేమ దూరం కాగానే, ఆ తండ్రి మమకారం దూరం కాగానే, ఆ తండ్రితో సహవాసం దూరం కాగానే, ఆ తండ్రితో కూడా భోజనం దూరం కాగానే, ఆ తండ్రి మమకారం దూరం కాగానే, తండ్రితో ఉన్నటువంటి ఉన్నతమైన కృప దూరం కాగానే, చివరికి నష్టపోయిన తర్వాత, కష్టపడిన తర్వాత, చివరికి చెల్లపెంకువలే వస్త్రహీనుడిగా మారిన తర్వాత అర్థమైపోయింది తను ఏమి పోగొట్టుకున్నాడో అన్న సంగతి. అప్పుడు చెబుతున్నాడు ఏమనంటే, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు ఆ తప్పిపోయిన కుమారుడు వలె 2 మాటలు చెప్తున్నాడు. ఏంటి చెప్పండి? తండ్రి, పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేశానయ్యా. 2 పరలోకములో ఉన్న తండ్రికి చేశాను, నీకు కూడా నేను వ్యతిరేకంగా పాపం చేశానయ్యా. నిన్ను గాయపరిచానయ్యా. అవును ప్రియదేని బిడ్డలారా, పశ్చాత్తాపం ఎవరన్నా చెప్పారా? తనకి చెప్పారా? చెప్పలేదు.
ఎవరైనా అతన్ని ఏలెత్తి చూపించారా? చూపించలేదు. అతన్ని గురించి గమనించండి ప్రియ దేవులారా, ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు, కానీ తనకు అర్థమైపోయింది తను ఏం పోగొట్టుకున్నాడు. తనకు అర్థమైపోయింది తను ఎలా ప్రవర్తిస్తున్నాడు. తనకు అర్థమైపోయింది తను ఎలాంటి ఇబ్బందులు గుండా నడుస్తున్నాడో. తనకు అర్థమైపోయింది తను దేవుని సన్నిధిలో ఎలాంటి కష్టములు, నష్టములు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూరికిపోయాడో. అమ్మా వినండి దేవుని వాక్యం. పశ్చాత్తాపం తనకు వచ్చేసింది. ఆ పశ్చాత్తాపంలో తను తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. పశ్చాత్తాపంలో తనకి ఒక మార్పు వచ్చేసింది. పశ్చాత్తాపంలో తను ఒక